మామా గ్లాసులు ఇయ్యండి రా, కుండని ఎంతసేపు ముందర పెట్టుకుని కూర్చుంటా. నా గ్లాస్ అలానే ఉందిరా, కనిపిస్తలేదారా? అమ్మ బాబాయ్ ముందు ఎక్కిందా గ్లాస్ అలానే ఉంది. ఏంద్రా కాదు మామ, తాక ముందే మస్తు ఎక్కినట్టు నిండవాయి. అరే సరిగ్గా చూడు కింద గ్లాసు. గ్లాస్ బాగుందా? గ్లాస్ ఏ మామ మామ ఇదేనా మర్యాద? నేను ఊరికి పెద్ద మనిషిని, కొంచెం కొంచెం తక్కువ పెద్ద మనిషిని. కుండలు అయిపోయింది మామ ఆగు మామ, నేను పెద్ద మనిషినా లేకపోతే వాళ్ళ? మందు కాడ పెద్ద లేదు చిన్న లేదు, ఎవడు గ్లాస్ ముందు ఇస్తే వాంది ఇక్కడి అంతేనా? అంతే. ఓ కర్రోడా, ఓ పొట్టోడా, రాత్రి నా దగ్గర రావుతావు, రాత్రి ఎవరి దగ్గర రావుతావు, రాత్రి ఎవరి దగ్గర అంటావు, రాత్రి అప్పటి సంగతి అప్పుడు చూసుకున్నాను. ఏంద్రా నువ్వు నాకు పోయి ఫస్ట్ ఎంత కాదన్నా పెద్దోడు రా, ప్రేమతోనా ఎంగిల్ పోతావు. ఎంగిల్ ఆడదు మామ, అంతగానో గీలాడుతున్నావు. సిగ్గు లేకుండా రాత్రిపోయి నీవే తాగుతావు. బీపీ లేపకరా మామ నువ్వు నాకు. ఎవరికి బీపీ? ఎవరికి ఏం చేస్తున్నావు? పైసలు ఇచ్చినవారా? చూసుకోరా. ఎవరికి ఇచ్చినవరా పైసలు? నీవు ఇచ్చిందే 10 రూపాయల నోట్ ఇచ్చేదో 1000 రూపాయలు ఇచ్చిన ఫీలింగ్ తెస్తున్నావు. నువ్వు తెచ్చింది బోంది, 10 రూపాయల బోంది బాడకావు. నేను తాగరా, నాకు మనసు బాగలేదు. ఏమైంది మామా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. రాత్రి అత్త ఈ పంత వాళ్ళగా కొట్టిందిరా నాకు. అత్త కొడితే ఇంట్లో చెప్పుకోవాలి కానీ కళ్ళలో చెప్పుడు ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు తప్ప నాకు ఇవ్వలేడు. మీకు మంచి చెడు చెప్పేది నేను ఒప్పుకోనే కదా మీ అందరికి. మీరు ఏదైనా చేస్తారనే కదా ఇడి కట్టిస్తున్నా. తీసుకొచ్చి కళ్ళు దాపుతున్నా మామ. ఎత్తులాగా వేడితే ఏం బాలేదు. నువ్వు పెద్ద మనిషి అనుకుంటే నువ్వు అంతా ఆడవాట్లలో ఉండవు కదా నువ్వు అంతా. నాకెప్పుడో తెలుసు విజయంలో గట్టిగానే ఉంది కానీ ఈ పంత వాళ్ళ కొడుతుంది రా నన్ను. అరే మామ ఆగు నీ ఏడుపు. ఏం రా ఫోన్ మాట్లాడుతున్నావు అంట? ఏం పిల్లల లైన్ వేస్తున్నావా ఏంది? ట్రై చేస్తున్నా పడట్లేదురా. అరే మామ వీడు పెద్ద దొంగ కొడుకురా వీడు. నేను మిద్ద పైన చూసినారా వీడు ఫోన్ మాట్లాడుతున్నా, రాత్రి కూడా చూసినా వీని కథ. అవును మామ వీడు చూస్తే ఇంటున్నాడు కానీ మీ దగ్గర విషయం చాలా ఉన్నది. అవ్వా ఏంద్రా పిల్లల గురించి చాలా మాట్లాడుతున్నారు. నా పిల్ల గురించి తెలుసారా మీకు? నా పిల్ల సూపర్ గా ఉంటది. నా పోరి ఇప్పుడు కాలేజ్ కాని వస్తుంటది. నీ అవ్వ నా పోరిని పోయి ఇప్పుడు కలుస్తా, నేను మాట్లాడతా. దీని లవ్ స్టోరీ పడతారా ఉండరా వీడు. పిల్లలు లేరు గిల్లలు లేరు అంటారు కొడుకులు. నాకు ఎంత మంచి పిల్ల ఉంది. ఇప్పుడు కాలేజ్ కాని వస్తుంది ఆ పిల్ల. మంచిగా మాట్లాడతా, చూపిస్తా అని వాళ్ళకి నేనేందనేది. కొడుకులకి ఒకనొకరికి నాకు పిల్లలు అంటారు ఇన్గాళ్ళు. కళ్ళంటే కల్లాది మంచిగున్నది అని సర్ది కళ్ళు అన్నది, ముచ్చట పెట్టింది, ముద్దునే తాగింది 3 ఈతల కళ్ళు. ఎక్కడున్నారే? వాడు ఏంటో తాగుతున్నట్టున్నాడు. ఏం చెప్తాడు? ఏంటి తాగుతూనే ఉంటాడా ఏంటి? అవునే అమ్మా. వాడిని ఇట్లా లవ్ చేసినవే? వాడు బంగారమే, నీకేం తెలుసు? బంగారం అంట సింగారం. అవునమ్మా. మళ్ళా కన్నా చెప్పు. కన్నా మా ఓన్గాళ్ళు నన్ను అడుగుతున్నారు, రారా నీ కాలు ముక్తా. నేను రాను రా. అట్లా కాదే, 1 గంటలకు నేను చెప్పిన నువ్వు వస్తావని. పొట్టు పొట్టు అంటారు కొడుక కన్నా ఆగురా. ఏందిరా నీకు దండం పెడితే పోతుందా? అవే నీ బతుకంతే. సిగ్నల్స్ దగ్గర నెమలేకలో పాలపేకలో అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫీల్.
అరే నువ్వు ఎందుకు చెప్పినారా వాళ్ళకి మా లేదే వనకాల నాకు కళ్ళు తాపిండ్రు నీకు లవర్ ఉందా లేదా అని అడిగిండ్రు నేను చెప్పిన నాకు లవర్ ఎందుకు లేదని చూసి అనుకున్నా పొట్టు పొట్టు అంటారు కొడుక ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇంటికి అవుతున్నావు కదా సారే బాడుకున్నాడు అమ్మ నీకు దండం పెడతాం ఒక్కసారి పంపియమ్మా తొక్కలేదు నువ్వు రాలే చాలా కంట్రీలో ఉన్నావు బేట ఆగమ్మా ఒక్కసారి దొరకపోతామా నా కన్నని అయ్యకి చెప్పి తోలు తుడిపిస్తుంది ఇట్ట తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా ఎవరు మీది చెప్పకమ్మా నీ కాలు మొక్తా. కానీ కన్నను ఒక్కసారి చూడమ్మా మా దోస్తులకు చూపిస్తా లేదు ఏం లేదు నువ్వు పో. ప్లీజ్ ప్లీజ్ అమ్మా నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ప్లీజ్ అర్థం వద్దురా చేసుకోరా నువ్వు అందరికి చెప్పినవరా నువ్వు అందరికి చెప్పినవరా ప్లీజ్ అర్థం చేసుకోరా తొలకొస్తాను చెప్పిందే సావు పోయాడా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను రాను నీ దగ్గరకు అస్సలకే రాను నేను నేను చెప్పనమ్మా బొమ్మ నేను చెప్పనమ్మా బొమ్మ అమ్మ బాబాయ్ ప్లీజ్ అమ్మా లేదమ్మా లేదమ్మా రావే ఎందుకు ఇట్లా ఇస్తున్నావు నేను రాను నేను ఇష్టం లేదా నీకు లేదు ఎందుకు జన్మించితి అమ్మ నేను ఎందుకు లవ్ చేస్తున్నావు పని పడలేక చేస్తున్నా నీకు నేను రాను రాను పోతుంది ఆమె బాగా సతాయిస్తున్నావు మంచిగా ఉండదు నువ్వు పో అన్నా అయ్యో నా కొడుకా నువ్వు ఒకసారి అరే పోరాదే నేను ఎంత మెయింటైన్ చేయాలనుకున్నా కూడా నువ్వు ఉంటాలేవురా అందరికి పబ్లిక్ మొత్తం చెప్తున్నారా నా లవ్ మ్యాటర్ మనది నాకు మందు దాపి రెచ్చగొడతారు వాళ్ళు అరే పోడన్నాడు పో అన్నా అరే కన్నా 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 ఇప్పుడేమైంది కొడుకులకి ఏం చెప్పాలి ఇదేమో నా మాట వినకుండా పోతుంది అప్పటి నుంచి మీ ఓడు సతాయిచ్చిండు కదా ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు వాడు ఈరుడు ధీరుడు సూర్యుడు అంతా వాడేనే రబ్బర్స్ లాగా ఉంటాడా ఏ అలా అనకే దానికన్నా ఎక్కువ నీకన్నా ఇటు ఉంటాడా చాలా ఎట్లా వేసుకుంటావు మనం పిల్ల తాళి కడతాడు కదా ఎంత స్టైల్గా ఉంటాడు తెలుసా ఆయన హెయిర్ స్టైలు వాకింగ్ స్టైలు ఆ డ్రెస్సింగ్ స్టైలు మస్తు ఉండేది ఈ పిల్లనేమో రాలేదు వినియాలు ఎంతగా తల్లి చేస్తారో ఏమో కొడుకులు లవర్ బాయ్ కలిసిందారా మా కోడలు మామా నీ బట్టకు ఏమైందిరా ఏం కలిసిందా కలిసింది మామా ఉన్న పొట్ట ఎంతరా ఇంత నీ సైజ్ ఎంత ఇంత ఓ యాదగిరి గుట్ట అంతా మామా కలిసింది మాట్లాడినా ఏమన్నా ఇప్పుడు రాను నేను రేపు వస్తాను అది రాత్రి వస్తాను రేపు రేపు అంటే అందరు మీరున్నారు కదా మేము ఎవరైనా తెలియకుండా కలుసుకుంటాం ఇట్లా మూమెంట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏం జరగలే అని నాకు అనిపిస్తుంది. ఏ ఆగురా నా లవన్ తోలుకొస్తా నీకు చూపిస్తాను ఆగురా తోలుకొచ్చి చూపిస్తా ఇప్పుడు నేను అబ్బో ఆగురా నా లవన్ ఏ ఎక్కువ మాట్లాడకూడదు నేను మామా వానికి లవర్ అంటాడు ఏంది మామా ఎల్కేజీదిరా బాబు ఎల్కేజీదిరా బాబు ఎల్కేజీలో యూకేజీ కాదు మామా అంగన్వాడి పోతాడు ఎట్లా ఇడు ఏయ్ ఏ రంబా రంబా రే బాడ్కావుగా నువ్వు ఎందుకు వచ్చినవరా ఇడికి రే బాడ్కావుగా నువ్వు ఎందుకు వచ్చినవరా ఇడికి అది కాదు బంగారం మా ఫ్రెండ్స్కి తాయినా నిన్ను తీసుకొస్తాను చెప్పి నేను వచ్చేస్తాను మళ్ళీ పా ఇక్కడ నుంచి ప్లీజ్ బంగారం రెక్కర్ర బాడుకో పూర నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఏం చూస్తావు ఏంటి ఆ బంగారం ఎట్లుందో చూపిస్తాను చెప్పి నీ మనసులో ఉంది కదా చూపిపో నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది ఏంది బంగారం లేదేం లేదు నాకు వద్దు నువ్వు కర్ర బాడుకోవు ఇంకా వచ్చి అంటూ బంగారం తింగారం అని అంటున్నావు ఇజ్జత్ తీసినావు కదరా నా ఫ్రెండ్ దగ్గర ప్లీజ్ బంగారం నా మాట నా అమ్మ కాదు నా బుజ్జి నేను రాను పో ఒక్కసారి వాళ్ళకి మాట ఇచ్చి వచ్చిన బంగారం అయితే నేను రావాలా ఏం చేయాలి వచ్చి చూపిస్తాను వద్దుపా చూస్తాను బంగారం నేను రాను ప్లీజ్ నా మాట బంగారం నీ మాట నేను వినను నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది ఏం లేదు మన ఇప్పుడు ఏం కావాలి చెప్పు బంగారం పూర తాగబోతోడా రావే బంగారం 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 నన్ను వదిలి వెళ్ళకు బంగారం ప్లీజ్ నీకోసమే వచ్చాను బంగారం
ప్లీజ్ బంగారం నన్ను ఏడిపించకు. వాడు ఒకవేళ సపోజ్ పోయిండు అనుకో బాబు పక్క జర అంటారు కానీ వాడు దా లవ్వడదా గివ్వడదా అని ఎవడు విలువరు. మామ నీకు లవ్ స్టోరీ ఉన్నదా అని నా గురించి ఇచ్చిపెట్టు కానీ మామ వాడిని అడగాల్సింది లవ్ స్టోరీలు కదా ఆంటీల స్టోరీలు అడగాలి. ఊర్లో బదనం అవుతున్నాయి. అవన్నీ కాదు కానీ ఆంటీ ఇడిచిపెట్టు వాడు గల్లీలో పొడి తింటాడు గల్లీ నా కొడుకు కానీ ఈడు పాలకాడ పాలకొచ్చిన వాళ్ళతోన ఈ అమ్మతో బాలగాడ వరస్ట్గా అడివిడు అసలుకి చెప్పేమని ఉంటాయి. కాదురా మామ పాలకు లీటర్ పాలకు వచ్చిన వాళ్ళు పాలు వచ్చి పంపించాలి కానీ నువ్వు చేతులు ఎందుకు పట్టుకుంటావురా నాకు అర్థం కాదు. పైసలు చేతులు కనిపించినాయా? నాకు తెలిసి అట్లా కాదు మామ బంగారు కాదు ఉంటుంది బంగారు కాదు పరకొత్త తీసుకుంటాడు వీడు తక్కువ కాదు వీడు. అరే కాదురా కాదు మామ దీని ఎంటికలు మొలుతాయా? మొలబాబు అడగండి. దీని ఎంటికలు మొలుతాయా? మొలబాబు అడగండి. ఏం మాట్లాడుతున్నావురా? తెలుసా నీకు? ఒరే ఆగురా వాడు చాలా మాట్లాడినాడు వస్తాడు రారా ఇక రారా కర్రోడు ఏదైనా నీ లవ్వరు ఇప్పుడు చెప్పు ఏం చెప్పరా ఇప్పుడు చెప్పు. అదే ఏమంటివి ఏమంటివి ఏమో మాట్లాడుతుంది ఏమతని పేరు లవ్వరు పోరా మామ అంట. నన్నేమో బట్ట పుట్టాను బాగా ఎక్కిరిస్తే ఏం పిక్కి పోయాడు కింద పొడి పోయి. అరే ఆగరా అత్త ఫోన్ చేస్తుంది. హలో ఈయనే ఉన్నా ఒక్కనే ఉన్నా వీడియో కాల్ చేస్తావా? నేను చేస్తావు 10 నిమిషాలకు పెట్టే ఫోన్ పెట్టి నేనే చేస్తావు. నువ్వు ఫోన్ పెట్టే అడుగు చెప్పు ఎవరు లవ్వరు? వస్తున్నది కానీ నీవు అబద్ధాలు ఎందుకు ఆడతావు? కరెక్ట్ మీరు ఇంత పొట్టలు వేసుకొని ఉంటే అది చూసి భయపడుతుంది మామ వచ్చి. మా ఫోటోలో చూస్తే ఎందుకు భయం వస్తుందిరా? సరే తరలే హ్యాండ్సమ్ ఉంటా మామ. నీ ఫ్రెండ్స్ అంటే నా పర్వతం మామ. అందుకే ఎన్ని ఉన్నావు? కలర్లు ఉన్నావా? హైట్లు ఉన్నావా? నన్ను చూసి కలర్ అంటున్నావు మామ. నా కలర్ చూసి కలర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కాదు మామ ఒక్కటి చెప్తా చూడు. నువ్వు స్ప్లెండర్ ప్లేస్ పైన కూర్చున్న కాలు అందుతాయి నీకు? కుండ వలుగుతుంది. నీ కాళ్ళు అందుతాయా అది చెప్పు. కుండ వలకుండా నీ కాళ్ళు అందుతాయా? మండుతున్నట్టుంది. అరే కొంచెం ఇక్కడ తిరుగు తిరుగు ఇప్పుడు చెప్పు నాయనా అసలు నువ్వు ఆడుకొని చెప్పురా నువ్వు ఆడుకొని చెప్పు. మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చిన ఏడుంది ఆ బుజ్జి వస్తానుగా మీ బట్టలు కొట్టకు మమ్మమ్మ కొట్టకు కాదు కాదు. అరే నిజం చెప్పరా నువ్వు అంగన్వాడి స్కూల్కి పోయినావా లేకపోతే ప్రైమరీ స్కూల్? మామ మీరు మామా అరే కాదు కాదు ఒక్క నిమిషం. ఆ పిల్ల నీ గురించి ఏమనుకుంటుందిరా? అసలు నువ్వు ఆ పిల్ల ఆడుందిరా? ఆ పిల్ల పేరు చెప్పరా నేను పోయి మాట్లాడొస్తా. అరే గల్లీగా రెడీగా ఉండరా సాయంత్రం పోతున్నాం. ఆగురా మీరేంద్రా మా పిల్లతో మాట్లాడదు. నీకు అంగన్వాడి గుడ్డిచ్చే టైం అయింది పోయినావు. నాకు తెలుసు. ఎక్కువ పాటగా దగ్గరకు తినచ్చినా అని చెప్పు. నేను నమ్ముతా. చూపిరా నీ ఫోటో చూపి ఒక సెల్ఫీ చూపి కాదు ఇద్దరు దిగినట్టు. టిఫిన్ ఎప్పుడన్నా చేసినావా? లవర్ లేదు కాబట్టి కాదు రే తింటున్నాడా? టిఫిన్ ఎప్పుడన్నా తిన్నావా? చెప్పురా నీ రామాయణం. టిఫిన్ ఎప్పుడన్నా తిన్నావా? మసాలా నూరినేవా? దోశ తిన్నావా? ఇడ్లీ తిన్నావా? వడ తిన్నావా? వడ అందగాడా ఏది లేదు మ్యాటర్ లేదు ఏం అడిగినా దండగానే. ఆడు పాస్వర్డ్ పెట్టకపోతే ఆడు మొగోడి. అరే నీ పాస్వర్డ్ పెట్టినా పెట్టలేదా ఫోన్కు? పాస్వర్డ్ పెడతాం సిగ్గుందా మరి? ఏం పర్సనల్ నీకు? ఈ మన 5గురు మధ్యలో మనం అన్ని ఓపెన్ చేసి మాట్లాడు. మనకి ఏం పాస్వర్డ్ ఉన్నదిరా? ఎందుకు ఎవరి దానికే ఉంటది. ఇది నా కిరాయి నేను నీ కిరాయి. అరే అవన్నీ ఎందుకు రా? ఒక్కసారి నా ఫోన్లా చూసుకొని ఒక్కసారి నువ్వు ఎక్కడున్నావని అడుగు. ఎక్కడున్నావని అడుగు. బాబు ఆమె బిజీలు ఉంటదే. ఆమె బిజీలు ఉంటదే. ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండే. అరే మామ నా ఫోన్ తీసుకొని మీ లవర్ ఫోన్ చేసి మళ్ళీ కావాలంటే డిలీట్ చేసి అబ్బా నిమ్మర్ తీసుకొని సెట్ చేసుకున్నావని. ఇది మాత్రం కరెక్ట్ చెప్పినవరా నువ్వు లొల్లిగా. ఖచ్చితంగా ఆ గల్లీగా గట్టడి పనులు వేస్తాడు రా. అరే అల్లుడా జాగ్రత్త. మెల్లగా పోతా. జాగ్రత్తగా ఉండి ఎక్కువ తాగండి. ఇప్పటికే 2-3 కుండలు అయిపోయినాయి.
మీరు ఎక్స్ట్రా తాగండి. నేను బిల్లు నాకు బిల్లు కొట్టు, నేను ఇచ్చేస్తా అక్కడికి ఇప్పుడు ఆడుకుంటున్నావు అత్త దగ్గరికి. పో 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 తొందర జాగ్రత్త. ఏ అరే మేము జాగ్రత్త నువ్వు సక్కరా, నువ్వు పాల కేంద్రం పోకు. కొట్టుడా, నువ్వు కాలేజీ దిక్కు పోకు, ఇప్పుడు వాళ్ళ కొడతావా? నువ్వు చక్కగా ఇంటికో, లేకపోతే మా అత్తతో నీకు శిబ్బం. ఇప్పుడు పొంగి బజాయించదు అత్త ఇంటికి ఖచ్చితంగా ఖచ్చితంగా మామ జాగ్రత్త. రౌండ్ వేసుకుంటది అత్త. అరే గల్లి నిన్న రాత్రే మా అమ్మ పుంగి బజాయించింది అత్త. ఇప్పుడు పోయినా అనుకో కుక్కలు ఉన్నట్లు కొడుతుంది అమ్మ. మళ్ళీ రెండో రౌండ్ వేసుకుంటది. రెండో రౌండ్ కాదు రే, 3-4 రౌండ్లు వేసుకుంటుంది అత్తకు మరి ఏమనుకున్నావు, ఇచ్చి పడేది అత్త. ఊరల్లో తిరిగి తిరిగి ఇంట్లో ఏం తింటురు పెళ్ళము పిల్లలని ఏదైనా సోయి ఉన్నదా నీకు? నీకు దగ్గర సోపతిగాళ్ళు ఒక 4 జమ అయిపోయారు. నువ్వు కథలు పడకు. నేను వచ్చింది బరాబర్ గడ్డేద్దామని వచ్చిన. గడ్డేద్దామనేది నువ్వు ఎక్కడ పోతున్నావు? ఎక్కడున్నది గడ్డి? పొద్దున్న నుంచి ఏమైపోయినావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నువ్వు తాళం ఎందుకు వేసినావు ఇంట్లో? ఏసారు నువ్వు ఊరల్లో తిరిగి వస్తా ఏం చేయలేదు? ఎవరి మీద పోయినా మీ అయ్యా నిచ్చిందా? నేను కొట్టించిన బట్టలే కదా, నేను కొనిచ్చిన బంగారం నాదే కదా. మీ అయ్యా ఇచ్చిండు నాకు నా ఇష్టం. ఇంటి మగోని నేను చెప్పినట్టు నా బర్లది. నా బర్ర తాగి పాలు తాగి దొడ్డ అవుతుంది, బాగా నోర్లు ఎత్తుందా? సంపద దావడం. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడతావు. ఎక్కడ పోతావు? 30 సార్లు వెళ్ళిపో. ఏం చేస్తావు? అప్పుడు నేను పోతా నీకు తెలుస్తుంది. ఏం తెలియదు. మస్తు మంది 5 ఉన్నారు నా దోస్తులు. 5 ఉన్నారు. లొల్లిగాడు ఉన్నాడు, వాడున్నాడు, అందరు ఉన్నారు. ఎవరు వాళ్ళని అనొద్దు, వాళ్ళని వాళ్ళు మంచోళ్ళు. నువ్వు మాట్లాడకు, నీకు మాట్లాడలేదు. నా ఇష్టం చేస్తున్నా, నేను తీసుకొస్తున్నా. నాకు అన్ని వస్తున్నాయి. నేను నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చినావా? నా ఇంట్లో కూడు తింటున్నావు, నా ఇంట్లో కూడు తింటున్నావు. ఎవరు కట్టించిండు? ఎవరు కట్టించిండు? ఇది ఎవరి భూమి? ఏ మామ నీ వేళ ఆగు మామ, నీకేం తెలుసు? మరేం నాటకాలు చెప్తున్నావు ఏంది? కథలు పడుతున్నావు ఏంది? మనం అంటే భయపడాలి. నాటకాలు చెప్తుంది ఏందో పెద్దరికం చేసి. మన సోపతి అనొద్దు, నువ్వు సోపతి అనొద్దు. నీకు అనే హక్కు లేదు. ఎందుకంటావు? ఎవరిని అంటావు? వాళ్ళు మంచి ఎవరికి వాడు గడినప్పుడు తిరిగాడు కానీ వాళ్ళు ₹1,00,000 సంపాదించు నెలకు. వాడు కిరాయిలకు ఎవరు సంపాదించుకున్నావు? చెప్తున్నావా? నాటకాలు చేస్తుంది. మీ సోపతిగాళ్ళు ఉన్నారని గమ్మునుంటే నాటకాలు వేస్తున్నావా? ఒక్కడొక్కడిని తాట తీస్తా ఇంటి ముందరకు వస్తే. నువ్వు తాళాలని ఉంటా, అసలు మళ్ళీ ఇంటికి రావద్దు, అక్కడే ఉండాలి. ఇంట్లోకి అసలు రానియా నేను. నర్రా మామ మనం బాగుందా? అటెంకల బాగుందా?